ఎస్, ఎంబీబీఎస్ సీటు 1 కోటి, పీజీ సీటు 3 కోట్లు, కొన్ని కేసుల్లో ఒక్క సీటు 4 కోట్లకు కూడా అమ్ముడుపోయింది. చట్ట ప్రకారం ఇండియాలో మెడికల్ సీట్లు అమ్మటం మనందరికీ తెలిసిందే కదా, ఇల్లీగల్. అయినా ఇది వేల కోట్ల బిజినెస్గా ఎలా నడుస్తోంది. ఈరోజు ఆ మాఫియా సిస్టమ్ని పూర్తిగా ఎక్స్పోజ్ చేయబోతున్నాను నా వీడియో ద్వారా. చివర్లో మీకు షాక్ ఇచ్చే విషయం ఏంటో తెలుసా? ఈ స్కామ్లో మెయిన్ టూల్గా వాడేది ఎవరినో తెలుసా? ఒక నీట్ టాపర్. అది ఎలాగో కాసేపట్లో రివీల్ చేయబోతున్నాను. ఒక చిన్న డిస్క్లైమర్, ఈ వీడియో ఒక పార్టీకి, ఒక ఉద్యమానికి సపోర్ట్ చేయడానికి నేను చేస్తుంది కాదు. వాంగ్చుక్ గారి మీద నాకు నిజంగానే అమితమైన గౌరవం ఉంది. ఆయన చేసిన నిరాహార దీక్ష తర్వాత అది ఇంకా రెట్టింపైంది. బట్ ఈ వీడియో ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన హైలైట్ చేస్తున్న సమస్య వెనుకున్న అసలు రోగాన్ని క్లిస్టర్ క్లియర్గా మీకు చూపించడమే. ఎందుకు అంటే, నా హానెస్ట్ ఒపీనియన్ చెప్పాలా, ఒక మినిస్టర్ రిజైన్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటే అది మన పిచ్చి. పేపర్ లీక్ అనేది జ్వరం లాంటిది, అది సిమ్టమ్ మాత్రమే. అసలు రోగం మన మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉంది. ఆ రోగం పేరు మెడికల్ సీట్ మాఫియా. ఈ వీడియోలో ఒక 4 ప్రశ్నలకి జవాబు చెప్పాలనుకుంటున్నా. 1, ఇండియాలో మెడికల్ సీట్ క్రైసిస్ అంటే ఏంటి, అసలు ఎందుకుంది? 2, ఆ క్రైసిస్ని మాఫియా ఎలా బిజినెస్గా మార్చింది? 3, దీనివల్ల మన తెలుగు స్టూడెంట్స్, మన కుటుంబాలు ఎలా నష్టపోతున్నాయి, ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయి? ఇక 4, దీన్ని నిజంగానే ఫిక్స్ చేయాలి అనుకుంటే, ఒకవేళ పూర్తి స్థాయిలో దీనికి ఫుల్ స్టాప్ పడాలి అనుకుంటే మనం ఏం చేయాలి? చివరి వరకు ఉండండి, ఎందుకంటే సొల్యూషన్ పార్ట్లోనే నేను చెప్పే ఒక పాయింట్ మీ పర్స్పెక్టివ్ని కంప్లీట్గా మార్చే అవకాశం ఉంటుంది, మారుస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకే వీడియో చేస్తున్నాను. ముందు ఒక బేసిక్ క్వశ్చన్ మీ అందరికీ. ఇండియాలో డాక్టర్లు సరిపడా ఉన్నారా మనకి? మీ చుట్టుపక్కల మీరు ఉంటూ ఉన్న ఒక ఏరియా తీసుకోండి, ఒకవేళ అర్బన్ ఏరియా అనుకోండి, అన్ని స్పెసిఫికేషన్ హాస్పిటల్స్ లేదంటే డాక్టర్స్ అక్కడ అవైలబుల్గా ఉన్నారా? మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ ఉండండి. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ ప్రశ్నకి 2 జవాబులు ఉన్నాయి. గవర్నమెంట్ ఉన్నారు అంటుంది, ఎక్స్పర్ట్స్ లేరు అంటుంది. మరి ఎవరు కరెక్ట్? WHO ప్రకారం ప్రతి 1000 మందికి కనీసం ఒక డాక్టర్ ఉండాలి కదా. గవర్నమెంట్ లెక్కల ప్రకారం మన దగ్గర దాదాపు 1.2% డాక్టర్లు ఉన్నారు. అంటే టార్గెట్ కంటే ఎక్కువ. భలే ఉంది కదా ఈ ఫిగర్. బట్ ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఆ లెక్కలో ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, న్యాచురోపతి ప్రాక్టీషనర్స్ అందరినీ కూడా డాక్టర్లుగా కౌంట్ చేసి ఆ లిస్టులో పడేశారు. వాళ్ళ మీద గౌరవం ఉంది నాకు, ఉంచుకుంటూనే ఈ విషయం కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ నాన్నకి హార్ట్ అటాక్ వస్తే, మీ పిల్లాడికి ఎమర్జెన్సీ సర్జరీ ఇమీడియట్గా చేయాలన్నారనుకోండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఏ హాస్పిటల్ తీసుకెళ్తారు? ఏ స్పెసిఫికేషన్ ఉన్న డాక్టర్ ఆ పర్టికులర్ సర్జరీకి అవసరం పడతారు? అలోపతి డాక్టర్ దగ్గరికే కదా. ఆ అలోపతి డాక్టర్ని మాత్రమే లెక్కిస్తే రేషియో 1000 మందికి 0.7 నుంచి 0.8కి పడిపోయింది. ఇక్కడ ఇంకా భయపెట్టే విషయం ఉంది. నీతి ఆయోగ్ మెంబర్ డాక్టర్ వికే పాల్ ఆన్ రికార్డ్ చెప్పారు ఈ విషయం గురించి. ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ అనేది పేద దేశాలకి సరిపోయే స్టాండర్డ్. ఇండియా డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అంటే 1000కి 3 డాక్టర్లు కావాలి. ఈ లెక్కన 140 కోట్ల జనాభా ఉంది కదా మనకి. మన దేశంలో దాదాపు 42 లక్షల డాక్టర్లు ఉండాలి కదా. మరి ఇప్పుడు ఉన్నది ఎంతమందో తెలుసా? సుమారు 14 లక్షల మంది. అంటే ఇంకొక 28 లక్షల డాక్టర్లు ఇమీడియట్గా ఇండియాలో మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఆ స్థాయిలో డాక్టర్లు ఇమీడియట్గా ఇండియాకి కావాలి. ఇది జనరల్ డాక్టర్ల లెక్క మాత్రమే. బట్ ఇక్కడ స్పెషలిస్ట్ విషయానికి వస్తే పరిస్థితి ఇంకా దారుణం అంటే దారుణంగా ఉంటుంది. నిజంగానే మాటలో చెప్పలేదు. ఒక్కసారి ఈ ఫిగర్స్ చూడండి, ఎంత వేరియేషన్ కనిపిస్తుందో. పీడియాట్రిషియన్స్, కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు, సర్జన్లు, ప్రతి కేటగిరీలో, వాట్ నాట్, ప్రతి డిపార్ట్మెంట్లో హ్యూజ్ షార్టేజ్ ఉంది, హ్యూజ్ వ్యాకింగ్ అనిపిస్తోంది. ఇదే స్పీడ్లో వెళ్తే కనుక, ఇలానే సిచ్యువేషన్ ఉంటే కనుక స్పెషలిస్ట్ గ్యాప్స్ ఫిల్ అవ్వటానికి నాకు తెలిసి ఖచ్చితంగా దశాబ్దాలు పడతాయని అనిపిస్తుంది. అదే విషయం చాలామంది మెడికల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సరే, డాక్టర్ల కొరత ఉంది అని చెప్పి మనం ఒప్పుకుంటున్నాం. మరి లాజిక్ ఏం చెప్తుంది? క్యాపబుల్ అయిన ప్రతి స్టూడెంట్కి మెడికల్ సీట్ ఇచ్చి ఫ్యాక్టరీ లెవెల్లో డాక్టర్లని తయారు చేయాలి కదా. మనం చేస్తున్నామా? మనం చేస్తుంది ఏంటి? ఎగ్జాక్ట్ ఆపోజిట్ వేలో చేస్తున్నాం. అంటే ఈ రూట్లో వెళ్ళాల్సిన ట్రాక్ అంతా తప్పి రివర్స్ రూట్లో మనకి ఇప్పుడు కనిపిస్తున్న సిస్టమ్ అంతా వెళ్తున్నట్లుంది. అదేలాగో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. 2024లో నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా? జస్ట్ థింక్ ఇట్, 13 లక్షలకు పైనే.
అంటే 13 లక్షల మంది మేము డాక్టర్ అవ్వటానికి ఫిట్ అని చెప్పి ఎగ్జామ్ రాసి ప్రూవ్ చేసుకున్న వాళ్ళ ఫిగర్ ఇది. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని? 2 లక్షలు కూడా లేవు. ఎంత వేరియేషన్ ఉంది అంటే క్వాలిఫై అయిన 11 లక్షల పైచిలుకు మంది క్యాపబిలిటీ ఉంది, ఎగ్జామ్లో పాస్ అయ్యారు, నెక్స్ట్ డాక్టర్గా మేము ప్రూవ్ చేసుకోవాలని సిద్ధంగా ఉన్నారు, బట్ బయటే ఉండిపోతున్నారు. ప్రతి సంవత్సరం ఈ గ్యాప్ ఇంకా పెరుగుతూనే ఉంది. ముందు సంవత్సరం 8 లక్షలు, తర్వాత సంవత్సరం 9 లక్షలు, ఆ తర్వాత సంవత్సరం 10 లక్షలు. బట్ ప్రూవ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు లక్షల్లో వస్తూ ఉన్నారు, ఫిలప్ అవుతూ ఉన్న వాళ్ళు 1,00,000 వరకే పరిమితం అవుతున్నారు. ఇక్కడ ఒక ఆడియన్స్ మిర్రర్ మూమెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎలా కనిపిస్తుందో మీకు తెలుసు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం లక్షలు పోసే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వస్తూ ఉన్న విద్యార్థులు ఇంటర్ 2 ఏళ్ళు చదువుతున్నారు, తర్వాత 2 సార్లు లాంగ్ టర్మ్ అని చెప్పి 2 years కంటిన్యూ చేస్తున్నారు. అంటే మొత్తంగా కలిపి 4 years పిల్లల టీనేజ్ మొత్తం నీట్కి పరిమితం అవుతోంది. చివరికి 600 మార్కులు వచ్చినా సీట్ గ్యారంటీ లేదు, గాల్లో పెట్టిన దీపమే. ఇది మీ ఇంట్లోనో మీ చుట్టాల ఇంట్లోనో ఖచ్చితంగా జరిగిన కథే, మీరు చూస్తున్న కథే. మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఇండియా ప్రతి 1,00,000 మందికి 4 మెడికల్ గ్రాడ్యుయేట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే యుఎస్ దానికి డబుల్ రేట్స్ ఉంది, ఇక జర్మనీ 3 రేట్స్ ఉంది, డెన్మార్క్ 5 రేట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వై? బికాస్ దే నో ద మెడికల్ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్స్. సీటు వచ్చిన వాళ్ళు లక్కీ అని అనుకోవటానికి ఇద్దరితో ఈ కథ అయిపోలేదు. ఎందుకంటే ఎంబీబీఎస్ అయిన ప్రతి 3 డాక్టర్లకి పీజీ స్పెషలిస్ట్ సీట్స్ 2 ఉన్నాయి. అంటే 33% ఆఫ్ పీపుల్కి టాలెంట్ లేక కాదు, ఇక్కడ అసలు సీటే లేక స్పెషలిస్టులు అవ్వలేరు. 20 లక్షల మందిని నీట్లో బీట్ చేసి 5.5 ఏళ్ళు కష్టపడి ఫినిష్ లైన్ దగ్గర సారీ నీకు సీట్ లేదు అని చెప్పి చెప్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి, సారీ నీకు సీట్ లేదు అన్నప్పుడు వాళ్ళు ఎంత డౌన్ అవుతారో, ఎలా కుమిలిపోతారో. జస్ట్ థింక్ ఇట్. ఓ పక్క దేశానికి డెస్పరేట్గా ఇప్పుడు ఏముంది, డాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉంది, మనకు కనిపిస్తుంది, ఫిగర్స్ చెప్తున్నాయి. ఇంకో పక్క లక్షల మంది క్యాపబుల్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు, అయినా తలుపులు లాక్ చేసే ఉన్నాయి. ఎందుకంటే ఆ లాక్ చేసిన తలుపుల దగ్గరే అసలు బిజినెస్ నడుస్తోంది. ఎస్, ఆ తలుపుల దగ్గరే బిగ్గెస్ట్ మెడికల్ మాఫియా కొనసాగుతోంది. స్కేర్సిటీ ఉంటేనే రేట్ పెరుగుతుంది, డిమాండ్ డెస్పరేట్గా ఉంటేనే కోట్లు వస్తాయి. ఇక్కడే మెడికల్ సీట్ మాఫియా ఎంటర్ అవుతుంది. మెడికల్ సీట్లు అమ్మటం ఇల్లీగల్ అని చెప్పాను కదా, ఎస్ ఇల్లీగలే. మరి ఎలా అమ్ముతున్నారు? ఇక్కడ వాడే టూల్ ఏంటో వింటే మీరు ఖచ్చితంగా నమ్మలేరు, షాక్ అవుతారు. ఒక నీట్ టాపర్ని టూల్గా వాడుతున్నారు. ముందు సిస్టమ్ అర్థం చేసుకుందాం. సీట్ల అలాట్మెంట్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది కదా. రౌండ్ 1 ఉంటుంది, 2 ఉంటుంది, తర్వాత మాప్ అప్ రౌండ్. స్టూడెంట్స్ అప్గ్రేడ్ అవుతూనే ఉంటారు కదా. ఒక హై ర్యాంకర్ ఒక కాలేజ్ వదిలేస్తే ఆ సీటు ఆ తర్వాత ఉన్న నెక్స్ట్ ర్యాంక్ వెళ్తుంది. అన్ని రౌండ్స్ అయిపోయాక కూడా మిగిలిన అన్ని సీట్లు అవి కాలేజ్ మేనేజ్మెంట్ చేతికి వెళ్తాయి. వాళ్ళు ఎవరికి ఇవ్వాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ లూప్ హోల్ని స్కామర్స్ ఇలా వాడుతున్నారు. ఏజెంట్ ఒక టాపర్ని అప్రోచ్ అవుతాడు, వాడికి ఆల్రెడీ గవర్నమెంట్ సీట్ కన్ఫర్మ్ అయి ఉంటుంది, నీకు 5 నుంచి 15 లక్షలు ఇస్తాం, ఒక చిన్న హెల్ప్ చేయి అంటాడు. చేయడానికి రెడీ అయిపోతాడు, ఎందుకంటే టెంప్టింగ్గా ఉంటుంది కదా ఫిగర్, డబ్బుల ఫిగర్. ఆ టాపర్ ఒక ప్రైవేట్ కాలేజ్ సీట్కి అప్లై చేసి దాన్ని రౌండ్స్ అన్నీ అయిపోయే వరకు బ్లాక్ చేసి కూర్చుంటాడు. వాడి కింద ర్యాంక్ ఉన్న జెన్యూన్ స్టూడెంట్స్ ఎవ్వరూ ఆ సీట్ని టచ్ కూడా చేయలేరు. ఎలా సాధ్యమవుతుంది? కాదు, రౌండ్స్ క్లోజ్ అయిన వెంటనే టాపర్ ఆ సీట్ని క్వైట్లీ వెకేట్ చేస్తాడు. ఇప్పుడు ఆ సీటు మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్తుంది. అక్కడ దాన్ని 1 నుంచి 4 కోట్లకి డెస్పరేట్గా ఉన్న ఫ్యామిలీకి అమ్మేస్తారు. ఎందుకంటే డబ్బులు చేతిలో పట్టుకొని కూర్చుంటున్నారు కాబట్టి. ఏజెంట్కి కట్, టాపర్కి కట్, కాలేజ్కి కోట్లు. ఇది ఒక్క సీటు లెక్క మాత్రమే. 1000 సీట్లతో మల్టిప్లై చేయండి ఈ ఫిగర్ని. మెడికల్ కాలేజీల రూపంలో ఇండియాలో ఎన్ని హిడెన్ యూనికార్న్స్ ఉన్నాయో జస్ట్ ఇది వింటే మీకు అర్థమవుతుంది. ఇది థియరీ కాదు. 2023లో మన తెలంగాణలోనే 12 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ సుమారు 100 కోట్లకు సీట్లు అమ్మారని కేసు వచ్చింది. కర్ణాటకలో ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ మీద 400 కోట్ల సీట్ సేల్ అలిగేషన్స్ వచ్చాయి. రిపోర్ట్స్ ప్రకారం గవర్నమెంట్ కోటా సీట్లు కూడా అమ్ముడుపోతున్నాయి. దీన్ని ఆపడానికి 2025లో సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ ఆర్డర్స్ కూడా ఇచ్చింది. మనం అందరం మర్చిపోకముందే మళ్ళొక స్కామ్ బయటకు వచ్చింది. బట్ ఆర్డర్స్లో సగమే ఇంప్లిమెంట్ అయ్యాయని ఇక్కడ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసా? పేదవాడి సీటుని వాడికి దక్కనివ్వట్లేదు,
కోటీశ్వరుడు కొనేస్తున్నాడు. మెడికల్ కాలేజీల్లో అన్ని సీట్లు ఒకే రేటు కాదు, 2 స్పెషల్ కోటాస్ ఉంటాయి. ఒకటి ఎన్ఆర్ఐ కోటా పిల్లలు 3-4 రెట్లు ఎక్కువ ఫీజు కడతారు, ఆ డబ్బుతో 2వ కోటాని సబ్సిడైజ్ చేస్తారు. ఇక సెకండ్ పాయింట్ ఈడబ్ల్యూఎస్ కోటా. ఆర్థికంగా వెనకబడిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా డాక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టిన కోటా ఇది. అనేక మంది నాకు తెలిసి పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ ఇది ఒక వరంగా భావించే ఒక కోట. బట్ ఇక్కడ కోటీశ్వర్లకి ఒకటి, పేదలకి మరొకటి. స్కామర్స్ ఏం చేస్తున్నారో తెలుసా? రెండింటిని దొంగతనం చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ప్రకారం వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా? ఏజెంట్స్ కాలేజ్ మేనేజ్మెంట్తో కలిసి ఫేక్ ఐడెంటిటీస్ తయారు చేస్తారు. ఇక్కడ ఊరు దాటని కుర్రాడు ఒక ఫేక్ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్తో సడన్గా దుబాయ్ ఎన్ఆర్ఐ అయిపోతాడు. అదేలా సాధ్యం అనుకుంటున్నారా? చెప్పానుగా, ఇట్స్ అ ఫేక్ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ అని. ఇదంతా డబ్బులతో కూడుకున్న వ్యవహారం, అందుకే చకచక ఆన్లైన్లో జరిగిపోతూ ఉంటాయి. మీరు దుబాయ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు, ఎక్కుతున్న ఫోటో కూడా అవసరం లేదు, అన్నీ జరిగిపోతాయి. ఇంట్లో కోట్లున్న ఫ్యామిలీ ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్తో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయిపోయింది. రిపోర్ట్స్ ప్రకారం డీమ్డ్ యూనివర్సిటీలో 145 ఈడబ్ల్యూఎస్ సీట్స్ కోట్లు కట్టగలిగిన వాళ్ళకి వెళ్ళిపోయాయి. ఒక ఎండి సీటు ఈడబ్ల్యూఎస్ కోటాలో 4.23 crores అమ్ముడైందని చెప్పి ఒక రిపోర్ట్. దేశవ్యాప్తంగా సుమారు 18,000 ఎంబీబీఎస్ పీజీ సీట్లు ఫోర్జ్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ మీద ఫిల్ అయ్యాయి అని చెప్పి ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఒక్క క్షణం ఆగండి. పుస్తకాలు కొనలేని కుటుంబాల నుంచి ఎంతోమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసం క్రియేట్ చేసిన సీటుని కోట్లు కట్టిన ఫ్యామిలీ అప్పనంగా వచ్చేసి లేపుకెళ్ళిపోయింది, కొనేసింది. దీనికంటే పెద్ద అన్యాయం మన ఇండియాలో ఏముంటుందండి? నిజంగా పేద పిల్లలు డాక్టర్లు అవ్వగలుగుతారా? అసలు డబ్బులు లేని వాళ్ళు ఎవరో దాన ధర్మాలతో చదువుకొని పుస్తకాలు అద్దెలకు తెచ్చుకొని ఎక్కడో లైబ్రరీలో బుక్కులు ఉన్నాయంటే వెళ్ళి గంటలు చదువుకొని నీట్ అటెంప్ట్ చేసిన వాళ్ళ పేద విద్యార్థులకి నిజంగానే నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవకాశం ఉన్నా ఆ సీటు దక్కుతుందంటారా? సరే, ఇవన్నీ చెక్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఒక బాడీ ఉండాలి కదా. ఎందుకు అనంటే ఇది ఇంత పెద్ద సిస్టమ్, ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. అదే నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి. కొత్త కాలేజ్ ఓపెన్ చేయాలి అన్న రన్నింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పేషెంట్స్ ఉన్నా సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేయాలన్నా ఎన్ఎంసిఏ సుప్రీం అథారిటీ దీనికి. ఇది క్వాలిటీకి వాచ్ డాగ్. బట్ సిబిఐ బయటపెట్టిన కేసు ప్రకారం ఆ వాచ్ డాగ్ని అమ్మేశారు, అమ్మకానికి పెట్టేశారు. నిజంగానే నాకు నవ్వొస్తుంది. ఏకంగా చెక్ చేయాల్సిన ఒక మానిటరింగ్ వ్యవస్థ కూడా అమ్ముడుపోయిందంటే ఇంకా దేంట్లో న్యాయం ఉంది, దేనికి న్యాయం దక్కుతుంది? ఎన్ఎంసి ఇన్స్పెక్షన్స్ అనేవి సర్ప్రైజ్ చెక్స్గా ఉండాలి. ఆ సర్ప్రైజెసే వాటి పాయింట్. బట్ సిబిఐ అలిగేషన్స్ ప్రకారం ఆ సర్ప్రైజెస్నే అమ్మేశారు. ఇక్కడ హెల్త్ మినిస్ట్రీ ఇన్సైడర్స్ ఇన్స్పెక్షన్ స్కెడ్యూల్ని లీక్ చేసేవారంట. ఏ రోజు ఏ ఇన్స్పెక్టర్స్ వస్తారో ముందే కాలేజ్కి తెలిసిపోయేది. ఆ స్థాయిలో మేనేజ్మెంట్ జరిగింది. నిజంగానే ఒకసారి ఆలోచించండి. సినిమాలో చూసిన సీన్స్ అన్ని గుర్తొస్తున్నాయి కదా. అఫీషియల్స్, మిడిల్ మ్యాన్, ఫిక్సర్స్, దీస్ ఆల్ అ ఫుల్ ఆఫ్ చైన్. ఒక చైన్గా ఇదంతా సిస్టమ్లా క్రియేట్ చేసుకున్నారు. ఇన్స్పెక్షన్ డే తెలిసాక కాలేజ్లో ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది. ఏకంగా ప్రొఫెసర్గా యాక్ట్ చేయడానికి మనుషుల్ని హైర్ చేశారు. ఒక్క రాత్రుల్లో ఎంటీ బెడ్స్ మీద ఫేక్ పేషెంట్స్ని పడుకోబెట్టారు. సిబిఐ ఎస్టిమేట్స్ ప్రకారం 40కి పైగా కాలేజ్లు ఇలాంటి టాక్టిక్స్తో అప్రూవల్స్ తెచ్చుకున్నాయి. గుర్తుంచుకోండి, ఇవి ఇంకా కోర్టులో ప్రూవ్ అవ్వాల్సిన అలిగేషన్స్. జస్ట్ నేను ఇస్తూ ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఫేక్ ప్రొఫెసర్స్ దగ్గర ఫేక్ పేషెంట్స్ ఉన్న హాస్పిటల్స్లో చదివిన డాక్టర్స్ రేపు మీ ఫ్యామిలీకి ట్రీట్మెంట్ చేస్తే ఈ స్కామ్ మనకి దూరంగా ఎక్కడో జరగటం లేదు. ఇది డైరెక్ట్గా మన ప్రాణాల మీద జరుగుతున్న ఒక బిగ్గెస్ట్ స్కామ్. ఇక్కడ ఇంకొక యాంగిల్ చెప్పాలి. ఇది మన తెలుగు ఫ్యామిలీస్కి బాగా దగ్గరైన కథ. సీటు లేక, కోట్లు కట్టలేక మన పిల్లలు ఏం చేస్తున్నారు? దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఉక్రెయిన్, రష్యా, జార్జియా, ఫిలిప్పీన్స్, కిర్గిస్తాన్ ప్రతి ఏటా 1000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కోసం విదేశాలకు వెళ్తున్నారు. అందులో తెలుగు పిల్లలు పెద్ద సంఖ్యలో ఉంటారు. 2022 గుర్తుందా? ఉక్రెయిన్ వార్ అప్పుడే స్టార్ట్ అయింది. చాలా వీడియోస్ మనం చూసాం. బంకర్స్లో ఇరుక్కుపోయిన మన స్టూడెంట్స్ బార్డర్స్ దగ్గర రోజులు తరబడి నిలబడిన పిల్లలు కనిపిస్తారు. అప్పుడు మనందరం ఒక ప్రశ్న అడిగాం, గుర్తుందా మీ అందరికీ? మన పిల్లలు డాక్టర్ చదవటానికి వార్ జోన్కి ఎందుకు
వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి. ఈ వీడియో మొత్తం ఆ ప్రశ్నకే జవాబు. వాళ్ళు వెళ్ళింది ఇష్టపడి కాదు, ఇక్కడ సిస్టమ్ తలుపులు మూసేసింది కాబట్టి, ఆ మూసిన తలుపు వెనుక కొంతమంది కోట్లు లెక్క పెట్టుకుంటున్నారు కాబట్టి, ఆ కోట్లు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి. నా క్లియర్ స్టాండ్ ఏంటంటే, ఒక మనిషి రిజైన్ చేస్తే ఇంత పెద్ద సిస్టమ్ మారుతుందా? మారదు కదా. ఒక కరప్ట్ మెషిన్ని హానెస్ట్ డ్రైవర్ని పెట్టిన ఏడాదిలో ఆ మెషిన్ అతన్నే మింగేస్తుంది. మనకి కావాల్సింది ఒక బెటర్ పర్సన్ కాదు, ఆ పర్సన్ మీద డిపెండ్ అవ్వని బెటర్ సిస్టమ్ కావాలి. అలాంటి సిస్టమ్కి ఒక 3 చేంజెస్ మనం ఇప్పుడు డిమాండ్ చేయాలి. లెట్స్ వాచ్ దోస్. నేషనల్ సింగిల్ మెషిన్ సిస్టమ్. టాపర్ స్కామ్కి వీక్ పాయింట్ ఏంటి? టాపర్ని సీటు వదిలేయటానికి, కాలేజ్ దారిని అమ్ముకోవటానికి మధ్య ఉన్న ఆ గ్యాప్ని క్లోజ్ చేస్తే స్కామ్ చచ్చిపోతుంది. అమెరికా దీన్ని దశాబ్దాల క్రితమే ద మ్యాచ్ అనే ఒక సిస్టమ్తో సాల్వ్ చేసింది. ఒక అల్గారిథం స్టూడెంట్ని సీటుని ఒకేసారి మ్యాచ్ చేస్తుంది. మ్యాచ్ అయిన సీటుని వదిలేస్తే ఏళ్ళ తరబడి బ్యాన్, ఫ్రాడ్ రిపీట్ అయితే పర్మనెంట్ బ్యాన్. సీటు బ్లాక్ చేయడం అనేది ఒక బిజినెస్ అనే ఫార్ములాతో ఉండదు. అక్కడ కోటా వెరిఫికేషన్ని కాలేజ్ చేతుల్లో నుంచి ఖచ్చితంగా తీసేయాలి. ఫేక్ ఎన్ఆర్ఐ, ఫేక్ ఈడబ్ల్యూఎస్ స్కామ్కి సొల్యూషన్ చాలా సింపుల్. ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్స్ని ఇమిగ్రేషన్, రెమిటెన్స్ రికార్డ్స్తో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ని ఇన్కమ్ ట్యాక్స్, పాన్ డేటాతో కంప్యూటర్ సిస్టమ్ ఆటోమేటిక్గా క్రాస్ చేయాలి. మధ్యలో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ 0. దానికి తోడు కోటా అడ్మిషన్స్ లిస్ట్ మొత్తం ఆన్లైన్లో పబ్లిక్గా పెట్టాలి. ఒక ఫేక్ దుబాయ్ స్పాన్సర్షిప్ కాలేజ్ క్లియర్గా ముందు దాక్కోగలదు, బట్ ఇంటర్నెట్ పబ్లిక్ స్క్రూటినీ ముందు సర్వై అవ్వలేదు. ఎవ్వరూ కంట్రోల్ చేయలేని రెగ్యులేటర్ వాచ్ డాగ్ అమ్ముడు పోకుండా ఉండాలి అంటే 2 థింగ్స్. సింగపూర్ మోడల్ లాగా రెగ్యులేటర్స్కి భారీ జీతాలు ఇచ్చి కరప్షన్ టెంప్టేషన్ని చంపేయాలి. అదే టైంలో పనిష్మెంట్స్ని ఎంత సివియర్గా చేయాలంటే క్రైమ్ చేయడం బిజినెస్గా వర్త్ అవ్వకూడదు. ఇవి చేసిన తర్వాత కాలేజీల సంఖ్య పెంచితే వచ్చే డికేట్స్లో ఇండియా దగ్గర సరిపడా డాక్టర్లు ఉంటారు. చేయకపోతే రాబోయే హెల్త్ కేర్ డిజాస్టర్స్ని కల్లారా చూస్తూ కూడా మనం ఏమీ చేయలేని దేశంగా ఖచ్చితంగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఈ సిస్టమ్ మారే వరకు మీ ఫ్యామిలీని ఈ మాఫియా నుంచి కాపాడుకోవటానికి ఖచ్చితంగా ప్రాక్టికల్ థింగ్స్ గురించి మనం ఆలోచించాలి. ఒకటి, సీట్ గ్యారంటీ అని చెప్పి ఏ ఏజెంట్ని కూడా మీరు నమ్మొద్దు. లీగల్గా ఎవరు సీట్ గ్యారంటీ ఇవ్వలేరు. ఇచ్చేవాడు స్కామర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. థింక్ ఇట్. 2, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా ఆ కాలేజ్ రికగ్నైజేషన్ని ఎన్ఎంసి అఫీషియల్ వెబ్సైట్లో డైరెక్ట్గా మీరే వెళ్ళండి, మీరే చెక్ చేసుకోండి, మీరే కన్ఫర్మ్ చేసుకోండి. నెంబర్ 3, రిసిప్ట్ లేకుండా క్యాష్లో ₹1 కూడా ఎవరికి కట్టొద్దు. ఇదే కాదు, ఏదైనా సరే, ఏ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి అయినా సరే, నాట్ ఈవెన్ ₹1 కూడా పే చేయకండి. ఎందుకు అనంటే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్లో మాత్రమే ఆథెంటికేషన్ ఉంటుంది. ఫేక్ అడ్మిషన్ స్కామ్స్లో పేరెంట్స్ ల్యాక్స్ పోగొట్టుకున్న కేసులు రెగ్యులర్గా మనకు వస్తూ ఉన్నాయి. సో ఈ స్టోరీ మొత్తానికి ఒకే ఒక్క మోరల్ లైన్ చెప్పి నేను ఏం చేస్తా, ఈ ఒక్క మెడికల్ సీట్ వాల్యూ 4 కోట్లు ఉన్నంత కాలం దాన్ని అమ్మడానికి ఎవరో ఒకరు కొత్త దారులు వెతుకుతూనే ఉంటారు, కనిపెడుతూనే ఉంటారు. ఎందుకంటే ఇది గ్రేట్ బిజినెస్ మోడల్ కాబట్టి. కరప్షన్ని ఆపాలి అంటే మనుషుల్ని, మంత్రుల్ని మార్చడం కాదు, రిజైన్ చేయించడం కాదు, రిజైన్ కోసం డిమాండ్ చేయడం అసలే కాదు. ఆ బిజినెస్ మోడల్ని ఖచ్చితంగా బ్రేక్ చేయాలి. అందుకే ప్రొటెస్ట్ చేసేటప్పుడు మనం అడగాల్సింది ఒక రిజిగ్నేషనేనా? నో, సిస్టమ్స్ రిఫార్మ్స్. లేకపోతే ఫేస్ మారుతుంది, ప్రాబ్లం అలాగే ఉంటుంది, కొన్నాళ్ళకి మళ్ళీ రోడ్ ఎక్కాల్సి వస్తుంది. ఇది ఈరోజు నా వీడియోలో మీకు ఇస్తూ ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ రిజిగ్నేషన్స్తో మార్పు వస్తుంది అనుకుంటున్నారా? సిస్టమ్ రిఫార్మ్స్తోనే వస్తుందని ఖచ్చితంగా భావించాలా? లెట్స్ కమెంట్. అండ్ ఈ లెంత్ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ కుటుంబ సభ్యులకి, ఎస్పెషల్లీ నీట్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న చైన్స్ ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి, లీక్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయని తెలియచెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేశాను. ఖచ్చితంగా ఈ ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ ద్వారా 10 మందికి రీచ్ అయ్యేలా హైప్ ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.